వామ్మో 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 ఏందిది? అమిత్ షా సార్ గీ తీర్ల కౌంటర్లు ఏడినే ఉండడు. కాదు కాదు కాదు, అసలు ఎవ్వరు గీ రేంజ్ ల నెత్తి బొప్పి కట్టేటట్టు పంచులిచ్చే ఉండరు. ఏహే, ఒక్క మాటతోని అమిత్ షా సార్ కు కేసీఆర్ సార్ ఉడుకుడుకు షోర్వదాగిచ్చిండు అనుకోరాదురి. తెలంగాణకు వచ్చి అమిత్ షా సార్ హిందీలో చిన్నగా మాట్లాడితే కేసీఆర్ సార్ వచ్చి హిందీలా ఉర్దూలా ఇంగ్లీష్లా దంచి 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 పూగుర్తు పార్టీని చింతపండు చేసిండు. ముందుగాల 1,00,000 కోట్లు సెంటర్కెళ్ళి ఇచ్చిన కేసీఆర్ సర్కార్ ఏం చేస్తలేదని చెప్పిండు కదా. దాని గురించి తెలంగాణ దేశానికి ఇచ్చే దానిలో దేశం తిరిగి తెలంగాణకి ఇచ్చేది 50% కూడా కాదు. మరి అమిత్ షా గారు మేము 1,00,000 కోట్లు ఇచ్చినామంటే నవ్వా అన్నా ఇప్పుడు ఏడువా అన్నా? ఎవరికి ఇచ్చినట్టు? ఎవరిచ్చే డబ్బులతో ఏ గవర్నమెంట్ నడుస్తున్నట్టు? కేంద్ర ప్రభుత్వం నడపడంలో తెలంగాణ కంట్రిబ్యూట్ చేస్తున్నదా? తెలంగాణ నడపడంలో తెలంగాణ బతకడంలో కేంద్రం ఇస్తున్నదా డబ్బులు? ఇలా 1,00,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తున్న మీ కేంద్రానికి మేము ఇవ్వాలి దేశం కోసం. ఈ రాష్ట్రాన్ని నేను ఇన్సల్ట్ చేసేది. ఏది అడిగినా ఇస్తాం తెలంగాణ కన్నా అమిత్ షా. ఇది ఏ రాదా ఒక జాతీయ ప్రాజెక్ట్? మాకు వచ్చే 11,000 కోట్ల బకాయిలు 19,000 కోట్లు మిషన్ భగీరథకు, 5,000 కోట్లు మిషన్ కాకతీయకి ఏమంటే దానికి 19 పైసలు వేయలేదు, దీనికి 5 పైసలు వేయలేదు. నేను 1,00,000 కోట్లు ఇచ్చినా ఇది ఇచ్చినా అని బొచ్చ గుద్దుకొని ఏంది? నేను డిమాండ్ చేస్తా ఉన్న అమిత్ షా గారిని ఇవన్నీ తప్పులు ప్రచారం చేసినందుకు తెలంగాణ ప్రజలకు అపాలజీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. ఐ డిమాండ్. నేను చెప్పేది కనుక తప్పైతే, ఒకవేళ అమిత్ షా గారు రుజువు చేసే పరిస్థితి అయితే, దీనిలో ఒక్క ఫిగర్ గాని ఒక రూపాయి గాని తేడా ఉంటే ఐఎమ్ రెడీ టు రిజైన్ టు మై చీఫ్ మినిస్టర్ పోస్ట్. పార్టీ మీద కూడా మంచిగానే అరుచుకున్నాడు. హైకోర్టు హైదరాబాద్ లోని మాట చెప్పడానికి అమిత్ షా అంటే ఢిల్లీకి వెళ్ళి మనకు చెప్పండి, మేము అవలేగలం. ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం మీద క్రూర పరిహాసం. ఎల్కే అద్వానీ అని ఒక ఆయన ఉండే ఇంతకుముందు, హైదరాబాదే తెలంగాణలో అండి, తెలంగాణ రాష్ట్రం ఎందుకండి అని ఎల్కే అద్వానీ మాట్లాడతారు ఆ రోజు. ఇప్పుడున్న 5 ఒక సీటుకి వెళ్తలేదు బీజేపీ. అంటే ఇవన్నీ చూస్తుంటే పూగుర్తు పార్టీతోని తెగదెంపులు చేసుకున్నట్టే ఉన్నట్టున్నది అనిపిస్తున్నది కదా. సీలేరు గుంజుకున్నా, 7 మండలాలు గుంజుకున్నా, మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోయినా, మాకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా చాలా మర్యాదగా ఉన్నాం. అట్లా అని చెప్పి బంగారు కత్తెని మెడగోసుకుంటామా? అమిత్ షా కాదు, ఏ షా కాదా బాబు, నాకు తెలంగాణ బాద్షా కదా. మీకు తెలంగాణ బాద్షా గాని వచ్చేసారి ఏకంగా అధికారంలోకే వస్తుందట బీజేపీ. ఆయన ఇక్కడ మేము గవర్నమెంట్ స్థాపిస్తున్నాం అన్నారు. అప్పుడప్పుడు నాకు కూడా కలబడుతుంది, నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నేనే స్థాపిస్తున్నాను. అవుతుందా? నేను ప్రైమ్ మినిస్టర్ అయితేనా? అంత ఈజీ ఉంటుందా? దాన్ని జోక్ లాగా తీసుకుంటే ఎవరైనా కూడా. దళితులందరినీ ఏకం చేసుకుంటా పోతున్నట్టు చెప్తున్నారు కదా పూగుర్తోళ్ళు. అమిత్ షా గారు నువ్వు వచ్చిన 3 దళితవాడలో తిన్నట్టు నటించినవు. నువ్వు తిన్న భోజనం దళితవాడలో వండనే అసలు. తెరాటిపల్లికానేమో మనోహర్ రెడ్డి గారు అని చెప్పి ఒక ఆయన ఆడ వండించి దళితుల వాడకు పంపిస్తే ఆడ తిన్నారు. ఇవన్నీ కాదు గాని ఆఖరణ ఎట్లా గర్జించిండో చూడండి. ఇట్లా ఈ గిమ్మిక్ల మీద గివిటి మీద ఆధారపడి అది తెలంగాణ లాంటి గడ్డ మీద రాజకీయాలు చేస్తామనుకుంటే అది అమాయకత్వం అవుతుంది, పిచ్చితనం అవుతుంది. ఇప్పుడు ఈ అమిత్ షాలు భ్రమిత్ షాలు ఇక్కడికి వచ్చి నల్లగొండ శివరస్తల పాములాట పెట్టి మా ఇష్టం వచ్చిన డామ్ డీమ్ టకారం అంటే నడుస్తుందా? మీ అసలు స్వరూపం ఏంది? మీరు మాట్లాడేది ఏంది? ఇక వచ్చి డామ్ డీమ్ భీమ్ అని అనిపోతే ఒకటి అయిపోతుంది. ఆఖరికో పగిలిపోయే పంచిచ్చిండు ఇనుండ్రి. ఆయన వచ్చి చిలిపి పనులు చేస్తే నీ సొక్కా గుంజుతా, నీ లాగ్ గుంజుతా అంటే నీ కుత్క పట్టుకుంటా బిడ్డ అని అంటున్నా. కేసీఆర్ భయపడతాడా? నాకు అర్థం కాదు. గమ్మతును ఈ పవరు గవర్నమెంట్